ఏంటి రవిచంద్ర? శ్రీకాంత్ సుదీర్ఘంగా విచారణ చేశారు. అల్లు అర్జున్ని 3.5 గంటల పాటు విచారణ చేపట్టారు. అందులో చాలా అంశాలకు సంబంధించి ఆయన సమాధానం చెప్పినట్లే తెలుస్తుంది. అయితే ఆ రోజు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన. దాంతో నేను కూడా బాధపడుతున్నాను. కొంత ఆర్థిక సహాయం చేశాను అంటూ జనరల్గా మీడియాకు చెప్పిన విషయాలే చాలా వరకు చెప్పారు. అందులో కొన్ని ఏమన్నా లీగల్కి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్కి సంబంధించి అశోక్ రెడ్డితో సలహాలు తీసుకొని సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకైతే ఇక్కడ చికడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతున్నారు. 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. మొత్తం రాష్ట్రం మొత్తం ఫోకస్ అంతా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను ఏమేమి అడిగారు, ఎన్ని క్వశ్చన్లు అడిగారు, 50 క్వశ్చన్లు అంటూ 20 క్వశ్చన్లు అంటూ రకరకాల ఊహాగానాలు కూడా వచ్చినాయి. అలా కాకుండా క్వశ్చనర్కి సంబంధించి ఆ రోజు జరిగిన ప్రధాన సంఘటనలకు సంబంధించి ఆమె చనిపోయే మరణానికి సంబంధించిన అంశం మీద, దాంతోపాటు తొక్కిసలాటకు బాధ్యులు ఎవరన్నా కోణంలో కూడా విచారణ చేపట్టారు. అందులో కొన్ని అనుబంధ ప్రశ్నలు కూడా అడిగినట్లు సుమారు ఎక్కువ ప్రశ్నలు అడిగారు. దాంతో ఆయన కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నమే ఎక్కువ చేశారు. ఎందుకంటే ఈ కేసు మళ్ళీ విచారణ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ రీకన్స్ట్రక్షన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అంత గందరగోళంగా ఉంటుందన్న ఆలోచనతో కూడా ఎక్కువ సమాధానాలు ఇక్కడే చెప్పారు. అందుకే ఆయనని మళ్ళీ ఇక్కడి నుంచి సంధ్యా థియేటర్కు తీసుకెళ్లకుండానే వదిలేశారని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే మరోసారి విచారణ ఉంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి, కానీ పోలీసుల నుంచి సమాచారం లేదు మళ్ళీ విచారణ చేస్తారా లేదని. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు విచారణ అయిపోయింది. ఈ కేసు తొక్కిసలాటకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అటు ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. సీఎం స్పందిస్తే ఆల్మోస్ట్ ప్రభుత్వం స్పందించినట్లే. దాంతో ఈ కేసుకి ఈ విధంగా ప్రాధాన్యత ఉంది. దాంతోపాటు అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా రియాక్ట్ కావటం, సోషల్ మీడియాలో రియాక్ట్ కావటం, ఇవన్నీ బేస్ చేసుకొని చాలా కూలంకుషంగా అడిగారు. ఆ రోజు వీడియోలు కూడా అల్లు అర్జున్కి మరికొన్ని వీడియోలు కూడా చూపించినట్టు తెలుస్తుంది. ఆ రోజు కొంత వీడియోలు మొన్ననే విడుదల చేశారు పోలీసులు. దాంతోపాటు మరికొన్ని వీడియోలు కూడా ఆ రోజు జరిగినట్టుగా చాలా అంటే మీడియాకు విడుదల చేయనట్టుగా వీడియోలు కూడా కొన్ని చూపించినట్టు కూడా అల్లు అర్జున్ చూపించినట్టు కూడా తెలుస్తుంది. అది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది బయటికి. కాకపోతే ఆయనకు కొన్ని అంశాలు చూపించేసి మరికొన్ని అంశాల మీద ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ప్రశ్నలు అడిగారు, దాని నుంచి సమాచారం రిపోర్టు చేసుకున్నారు. దాంతో రిపోర్ట్ చేసుకున్నట్టుగా సమాచారాన్ని రేపు కోర్టు ముందు ఉంచుతారు. కోర్టు దాని మీద ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే అల్లు అర్జున్ని చాలా ఊహాగానాలు కూడా ఈ తర్వాత మళ్ళీ ఆయన మధ్యంతర బెయిల్ని కూడా రద్దు చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారు, అదుపులోకి తీసుకుంటారన్న కోణంలో కూడా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇంకా పూర్తి కాలేదు, విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. చికడపల్లి పోలీసులు ఇంకా విచారణని ఇంకా చేపడతారు, ఇంకా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాకపోతే ఆయన విచారణకు మళ్ళీ పిలుస్తారా, వాళ్ళ అడ్వకేట్ల నుంచి వచ్చేట సమాధానంతో సరిపెడతారా కూడా చూడాల్సి ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీదనే ఇవాళ ఎక్కువగా ప్రశ్నలు. అంతేకాకుండా ఆ తర్వాత మీడియా సమావేశంలో కొన్ని వివరాలు వెల్లడించారు. వాటికి సంబంధించిన అంశాలు ఏంటి అంటే మీకు ఇన్సైడ్ తెలిసినట్టుగా అంశాలు ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో చిక్కడపల్లి ఇక్కడ పరిసర ప్రాంతం అంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనకు ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యందే ఎక్కువగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న కోణంలో కూడా ఈ విచారణలో తేలిందని కూడా చెప్పుకోవచ్చు. అంతే ఈయన అల్లు అర్జున్ ఎంత బాధ్యత ఉంటుందో సంధ్యా థియేటర్కి అంతకంటే ఎక్కువగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నట్టుగా పరిస్థితులు కావచ్చు, స్థానికంగా ఉన్నట్టుగా అంశం, ఆ థియేటర్లో ఉన్నట్టుగా స్పేస్ కావచ్చు, అక్కడ ఉన్నట్టుగా పట్టేట్టుగా జనాలు కావచ్చు, ఇదంతా థియేటర్ యాజమాన్యానికి తెలుస్తుంది. స్టేషన్ మేనేజర్ కావచ్చు, బాల్కాన్ మేనేజర్ కావచ్చు, ఆ హాల్ కావచ్చు, బయట కావచ్చు, ఆ క్రౌడ్ కావచ్చు, ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు, ఎంతవరకు కెపాసిటీ ఉంటుందన్న అంశం థియేటర్ యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. ఆ యాజమాన్యం మేనేజ్ చేసుకోకపోవటం వల్ల ఈ సంఘటన జరిగిందన్న కోణంలో కూడా విచారణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విచారణకు పూర్తిగా సహకరించినట్లే పోలీసులు ఇప్పటివరకు మనకున్నట్టుగా విశ్వసనీయత సమాచారం ప్రకారం ఆయన సహకరించినట్టు, అందుకే వదిలేశారు. అందుకనే మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు దాదాపుగా లేవన్నట్టే తెలుస్తుంది. కాకపోతే వాళ్ళ అడ్వకేట్స్ నుంచి మరింత సమాచారం తెలుసుకొని ఇప్పటి వరకు సేకరించినట్టుగా సమాచారాన్ని, వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ రికార్డు చేసినట్టుగా స్టేట్మెంట్ని కోర్టు ముందు ఉంచుతారు. కోర్టు తీర్పు తర్వాత మళ్ళీ ఆయనకు రిమాండ్ విధించేట అవకాశాలు ఉంటాయా కూడా వేచి చూడాల్సింది. ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ కూడా అటు
హైకోర్టు విడుదల చేసింది. అంతేకాకుండా 50,000 పూచికత్తు అనుకుంటా ఐ థింక్ అదే ఆ విధంగా కూడా చేసింది, బెయిల్ మంజూరు చేసింది. దాని మీద ఇంకా ఈ విధంగా కొనసాగుతుంది. మొత్తానికి మాత్రం సుదీర్ఘ విచారణ, అందరూ అనుకున్నారు ఒక 1 అవర్లో పూర్తవుతుంది అన్నట్టుగా కోణంలో విచారణ జరుగుతుంది అనుకున్నాం. 3.5 గంటల పాటు సుదీర్ఘ విచారణ చేసేసి మొత్తానికి అల్లు అర్జున్ తిరిగి పంపించారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తానికి అల్లు అర్జున్ విషయంలో అటు మైత్రి మూవీ మేకర్స్ని దీంట్లో చేర్చడం జరిగింది, ఈ కేసులో ఎఫ్ఐఆర్ కావడం జరిగింది.